నిర్మించిన ట్రాలాలా బ్యానర్లో తొలి చిత్రం శుభం షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సమకూర్చిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మే 9న వేసవి సందడిగా శుభం రిలీజ్కు సిద్ధమవుతోంది. తాజాగా సమాంత సోషల్ మీడియాలో శుభం ట్రైలర్ గురించి స్పందిస్తూ ట్రైలర్ ఎప్పుడైనా ఏ రోజైనా విడుదల కావచ్చు అంటూ అభిమానుల్లో ఉత్కంఠతను రెట్టింపు చేశారు. దీంతో ట్రైలర్ రిలీజ్పై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. సమాంత తొలి నిర్మాణంగా రూపొందించిన శుభం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందన్నది ఆసక్తికరం. కామెడీ ఎమోషన్స్తో కూడిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునేందుకు టీం ధీమాగా ఉంది. సమాంత నిర్మాతగా మొదలైన ఈ కొత్త ప్రయాణం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న తాజా చిత్రం గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని ఢీకొనే విలన్ పాత్ర అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దబడిందట. ఈ కీలక పాత్ర కోసం యంగ్ హీరో కార్తికేయను ఎంచుకునే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. RX100 90ml చిత్రాల్లో విలన్గా మెప్పించిన కార్తికేయకు ఈ అవకాశం కెరీర్లో టర్నింగ్ పాయింట్ కానుంది. సంగీత దర్శకుడు భీమ్స్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. చిరంజీవి, కార్తికేయ మధ్య స్క్రీన్పై జరిగే హై వోల్టేజ్ ఫైట్ సీన్స్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. మెగాస్టార్ యాక్షన్ అవతారంతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారని, ఈ సినిమా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే అనుభవం కాబోతుందని టాక్. నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కులను తెరకెక్కించిన హిట్ 3 సినిమా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింది. తాజాగా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి హింసాత్మక సన్నివేశాలు కారణంగా సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గంటల 37 నిమిషాల రన్ టైంతో సినిమా ఆద్యంతం ఆసక్తికర కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నిర్మితమైన హిట్ 3 నాని కెరీర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. హిట్ సిరీస్లో భాగంగా వస్తున్న ఈ చిత్రం రిలీజ్కు ముందే అంచనాలను పెంచుతోంది. యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో పాటు నాని మార్క్ ఎంటర్టైన్మెంట్తో హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందా? రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సారంగపాణి జాతకం నేడు విడుదలైంది. జాతకాలపై నమ్మకంతో జీవించే సారంగపాణి కథ ఈ చిత్రం. కారు కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేసే అతను మేనేజర్ మైత్లితో ప్రేమలో పడతాడు. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత జిగ్గేశ్వర్ చెప్పిన షాకింగ్ జాతక విషయం కథను మలుపు తిప్పుతుంది. హత్య జరుగుతుందనే జోష్యంతో సారంగపాణి ఎదుర్కొనే పరిస్థితులే మిగిలిన కథ. ప్లస్లు, జాతకం ఆధారంగా రూపొందించిన సన్నివేశాలు, ప్రియదర్శి, రూపా మధ్య కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రియదర్శి నటన, శ్రీనివాస్ అవసరాల హావభావాలు, వికే నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలు బాగున్నాయి. వివేక్ సాగర్ బీజిఎం, సినిమాటోగ్రఫీ ప్లస్. మైనస్లు, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే సాగతీతగా అనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో ఉత్కంఠ, కామెడీని మరింత పెంచి ఉంటే బాగుండేది. ఎడిటింగ్లో లోటుపాట్లు కనిపిస్తాయి. మొత్తానికి సారంగపాణి జాతకం కామెడీ ఎమోషన్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. అయితే సాగతీత సీన్స్, రెగ్యులర్ కథనం మైనస్. మొత్తంగా ఓసారి చూడదగ్గ సినిమా. మలయాళ హిట్ ప్రేమలు హీరో నెల్సన్ నటించిన బాక్సింగ్ డ్రామా జింఖానా తెలుగు ఆడియన్స్ను అలరిస్తోంది. కేరళలోని అలపుజాలో ఇంటర్ ఫెయిల్ అయిన జోజో తన ఫ్రెండ్స్తో కలిసి బాక్సింగ్ను ఎంచుకుంటాడు. మిస్టీరియస్ ట్రైనర్ జాషువా గైడెన్స్లో వీరి ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. వీరు బాక్సింగ్లో ఏం సాధించారు, జాషువా గతమేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: నెల్సన్ తన కామెడీ టైమింగ్స్, ఎక్స్ప్రెషన్స్తో మెప్పిస్తాడు. సాలిడ్ తెలుగు డబ్బింగ్, ట్రెండీ డైలాగ్స్ ఫన్ను జనరేట్ చేస్తాడు. సెకండ్ హాఫ్లో ఎంగేజింగ్ సీన్స్, ఫ్రాంకో, షాన్ గణపతి నటన ఆకట్టుకుంటోంది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో డిఫరెంట్ టచ్ కనిపిస్తోంది. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. లవ్ ట్రాక్ ఆకట్టుకోదు. సీరియస్ స్టోరీ డ్రామా ఆశించే వారికి నిరాశే. ఎమోషనల్ హైలైట్స్, సాలిడ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. టెక్నికల్ టీమ్, సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ మెరుగ్గా ఉండాల్సింది. దర్శకుడు ఖాలిద్ రెహమాన్ ఫన్తో కూడిన డిఫరెంట్ లైన్ను ట్రైన్ చేశారు. కానీ సీరియస్నెస్ లేక అందరినీ ఆకట్టుకోలేకపోయారు.
మొత్తానికి జింకానా డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. నెల్సన్ నటన, కామెడీ టైమింగ్ హైలైట్. తక్కువ అంచనాలతో చూస్తే ఫన్ రైడ్ గ్యారంటీ.